హలో హాయ్, నేను మీ తెలుగు శ్యామ్. సో హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు అయితే నిఫ్టీ అయితే ఫ్లాట్గా, ఆల్మోస్ట్ ఫ్లాట్ అని చెప్పలేము. 1 పాయింట్ విచ్ ఇస్ పర్సంటేజ్లో చూసుకుంటే మనకి ఇక్కడ 0.00% అనేది చూపిస్తుంది. సేమ్ ఎగ్జాక్ట్గా నిన్న ఎక్కడ అయితే క్లోజ్ అయిందో అక్కడనే క్లోజ్ అయింది. ఎయిదర్ మనకి డైలీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్ డే హై అండ్ లో కూడా రెండు కూడా క్లోజ్ అయితే అవ్వలేదు. సో స్టిల్ ఇట్స్ ఇన్ కన్సల్టేషన్ మోడ్. సో ఎటు వెళ్ళాలి డైరెక్షన్ అనేది ఇంకా వెతుక్కునే పనిలో ఉందని చెప్పొచ్చు. అండ్ ఈ లోపు అయితే బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్గా నిఫ్టీ స్ట్రాంగ్ ఉండే, బట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఏదైతే మంచి కన్సల్టేషన్ ఉందో సాలిడ్గా, ఓకే, ఈ సిరీస్లోంచి ఏది ఆగస్ట్ 22 నుంచి కూడా గమనిస్తే కనుక ఈరోజు చాలా సాలిడ్గా అండ్ చాలా వాలటైల్గా అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే పర్ఫామ్ అయితే చేసింది. అండ్ ప్రీవియస్గా ఉన్నటువంటి ఏదైతే మనం ప్రీవియస్గా కూడా మాట్లాడుకున్నామో 51,600 లెవెల్ అయితే ఫస్ట్ టైం అయితే బ్రేక్ అయితే అయ్యింది. సో రేపు కూడా లైక్ 51,800 750 పైన ఉంటే కనుక డెఫినెట్గా బ్యాంక్ నిఫ్టీ మంచి ఎక్స్పైరీ ట్రెండింగ్ మూవ్ చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే రేపు ఉన్న మనకి డేంజర్ ఏంటంటే, రేపు చిన్న గ్యాప్ అప్తో అంటే 750కి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది అంటే కనుక ఈ లెవెల్ క్లోజ్ అవ్వేదంత వరకు కూడా చాలా వరకు ఇన్సైడ్ బార్ వేస్తే కనుక కంప్లీట్గా న్యూట్రల్ ఆర్ మ్యూటెడ్ ఎక్స్పైరీ అయితే చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. సో అప్ సైడ్ అయితే మాత్రం మంచి మూమెంటం అయితే చూడడానికి ఛాన్స్ ఉంటుంది. అలానే ఒకవేళ ఇంకా ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ కనుక వస్తే 750 to 250 అంటే మధ్యలో మనకి ఈ గ్యాప్ వచ్చేసి 500 పాయింట్స్ అయితే ఉంది. సో 250 కూడా బ్రేక్ అయిందంటే ఆబ్వియస్లీ 51,000 కూడా మేజర్ సపోర్ట్ అయితే మనకి ఈ ట్రెండ్ లైనే కావచ్చు, అంతకు ముందు ఉన్నటువంటి మేజర్ సపోర్ట్ లెవెల్ అండ్ మంచి సైకలాజికల్ లెవెల్ కూడా 51,000 అనేది. సో ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది లైక్ డైలీ టైం ఫ్రేమ్లో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి, సో లెట్స్ సీ. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం మర్చిపోద్దు. అండ్ నిఫ్టీ కూడా ఈరోజు చాలా వరకు వోలటిలిటీ చూపించిందని చెప్పొచ్చు. అండ్ నిన్న మనం చెప్పుకున్నటువంటి లెవెల్ ఏదైతే ఉందో 25,300 దగ్గర ఎగ్జాక్ట్గా మళ్ళీ సేమ్ అదే లెవెల్లో మనకి మార్నింగ్ గ్యాప్ అప్ అయింది. అండ్ అదే క్యాండిల్లో డౌన్ అండ్ కంప్లీట్గా ఒక సైడ్ వేస్ తీసుకొని అండ్ ఒక జిగ్జాగ్ లెవెల్లో వచ్చేసి అక్కడ క్లోజ్ అయితే అయ్యింది. ఎగ్జాక్ట్గా నిన్న ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆల్మోస్ట్ అక్కడనే క్లోజింగ్ అయితే ఇచ్చేసింది. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే 242 దగ్గర మనకి సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయినా సరే 25,300 దగ్గర మళ్ళీ మనకి బౌన్స్ రావడానికి, రిజెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా రేపు కూడా నా క్లియర్ సజెషన్ ఏంటంటే ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఈ లైక్ దిస్ వన్ అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి 2 daysలో ఎలా అయితే పర్ఫామ్ చేసిందో ఫస్ట్ 15 minutes క్యాండిల్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయండి. అదర్వైజ్ మన టెలిగ్రామ్లో డైలీ కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం కదా లైవ్ లెవెల్స్ అని. సో వాటి కోసం అయితే వెయిట్ అయితే చేయండి డెఫినెట్గా. లేకపోతే కనుక చాలా వరకు ఈ వాలటైల్తో క్యాపిటల్ కూడా కంప్లీట్గా వైప్అవుట్ అయ్యే డేంజర్ ఉంది కాబట్టి సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఓకే, సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 25,300 తర్వాత 25,333. సో టార్గెట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే క్లియర్ కట్గా ఇక్కడే రిజెక్షన్స్ అనేవి, రెసిస్టెన్స్ అనేవి ఉన్నాయన్నమాట అప్ సైడ్ అయితే. సో వన్స్ ఒకసారి 25,333 దాటింది అంటే కనుక మనకి కొంతవరకు షార్ట్ కవరింగ్ వచ్చి 363 అండ్ 399 వచ్చేసి మనకి టార్గెట్స్కి కనిపిస్తున్నాయి. అలాగే 25,242 కూడా బ్రేక్ అయితే డౌన్ సైడ్ 25,219 అండ్ 25,201 అండ్ 25,176 వచ్చేసి కంప్లీట్గా మనకి టార్గెట్ 1 and 2 and 3గా అయితే ఉన్నాయి. ఓకే, సో ఓఏ డేటా చూసే ముందు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూసేద్దాం 15 minutes టైం ఫ్రేమ్లో. సో బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్ అంతా కూడా చాలా టూ మచ్గా లైక్ ఒక ఫ్లాట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అయితే ఉండే. ఓకే, ఏదైతే ఫస్ట్ 15 minutes ఉందో దాన్ని లో బ్రేక్ అవ్వలేదు. సో ఆల్మోస్ట్ అక్కడక్కడే ఉంది. సో ఎవరైతే స్ట్రాడల్స్ వేస్తారో ఈరోజు ఇలాగే ఉంటుంది. రేపు మనకి ఎక్స్పైరీ కాబట్టి మ్యాక్సిమం థీటా డికేని, టైం డికేని ఎవరైతే తీసుకుందాం అనుకుంటారో స్టాప్ లాస్ పెట్టుకుంటే ఓకే, బట్ స్టాప్ లాస్ లేని వాళ్ళు అయితే మాత్రం చాలా టూ మచ్ అని చెప్పొచ్చు. 51,400 నుంచి 700-800 దాకా కూడా కంప్లీట్గా ఒక చాలా మ్యాసివ్ మూవ్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది.
అండ్ సడన్ మూవ్ కాబట్టి కొంతవరకు మనం కూడా రిలీజ్ అయ్యేసరికి పట్టుకోవడం కష్టం. బట్ అదే పనిగా అంటే లైక్ కైండ్ ఆఫ్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తుంటే కనుక తీసుకోవచ్చు. సో మీరు ఈ బ్రేక్అవుట్ తీసుకున్నారు అంటే కనుక ఒకసారి కమెంట్ చేయండి, లేదు మిస్ అయినా సరే ఒకసారి అయితే కమెంట్ అయితే చేయండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి రేపటికి మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో 51,750 లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి మనకి ట్రిగర్ పాయింట్స్. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 51,891 అండ్ ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా సరే 600 దగ్గర నుంచి మనకి బౌన్స్ అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ బీటీఎస్టీ ఈ రోజు అయితే మాత్రం సిఈ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 891 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 51,996 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 52,208. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ 930 940 లెవెల్స్లో ఒక చిన్న గ్యాప్ డౌన్ అయ్యి అండ్ ఇక్కడ కూడా మంచిగా క్యాండిల్ క్లోజ్ అయితే 507 అంటే ఒక 100 పాయింట్స్ మంచి రిస్క్ రివార్డ్ రేషియో ఉంటుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 347 అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చి 51,191. సో ఇన్ కేస్ ఒకవేళ రేపు మార్నింగ్ 930 945 మధ్యలోనే ఎయిదర్ దిస్ లెవెల్ ఆర్ ఈ లెవెల్ కనుక బ్రేక్ అవుతే ట్రెండింగ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే కనుక కంప్లీట్గా ఇందాక చెప్పుకున్నట్టు ఏదైతే ఇన్సైడ్ బార్ అంటే ఈ హై అండ్ ఈ లో చాలా ఇంపార్టెంట్, ఈ హై చాలా ఇంపార్టెంట్. సో ఇది బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకి పెద్దగా ఆపర్చునిటీస్ అయితే రావు. ఒకవేళ మార్నింగే ఈ హై బ్రేక్ అయినా అండ్ ఈ లో స్లోగా పెద్ద క్యాండిల్స్ జైంట్ క్యాండిల్స్ వచ్చినా సరే మనకి రేపు అయితే చాలా వరకు ట్రెండింగ్ మూవ్స్ అయితే ఉంటాయి. సో ప్లాన్ యువర్ ట్రేడ్స్ అకార్డింగ్లీ. ఓకే, ఒకసారి ఓఏ డేటా చూసిద్దాం. సో ఓఏ డేటా వచ్చేసి వీక్లీలో 31 lakh ఉంటే 33 lakh ఉంది. సో కాల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో విచ్ ఈజ్ ఇండికేటింగ్ లైక్ రేపు అయితే గ్యాప్ అప్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటిల్ అన్నెస్ ఏ మేజర్ న్యూస్ లేకపోతే కనుక. అలాగే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ చూసుకుంటే కనుక డేటా కూడా 4.72 ఉంటే 5 lakhs వచ్చేసి ఇది ఉన్నాయి. సో పుట్స్ ఎక్కువ రైట్ చేస్తున్నారు పొజిషనల్గా కూడా. సో రేపు ఎనీ మూవ్ అంటే ఈరోజు హై ఏదైతే ఉందో ఆ హై కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక యాజ్ పర్ డేటా కూడా మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు రేపు ట్రేడ్స్ తీసుకునేటప్పుడు చిన్న టార్గెట్స్తో కాకుండా కొంత వెయిట్ చేసి కొంచెం టార్గెట్స్ ఎక్కువ వచ్చేలాగా ప్లాన్ అయితే చేసుకోండి. సో ఈరోజు 9 o'clockకి బీటీసీ బిట్ కాయిన్ ట్రేడింగ్ అయితే లైవ్ ఉంటుంది. See you all there. Thank you so much. Hope you like this video. Me Telugu Trader Shyam. Jai Hind.